సిడిపి, ఎస్డిఎఫ్, డిఎంఎఫ్టి, నీతి ఆయోగ్లో మంజూరైన నిధుల వినియోగంపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా నిర్వహించారు. అనంతరం మహదేవ్పూర్ మండలంలోని ఐబీ మరియు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లను పరిశీలించారు. మంత్రి నియోజకవర్గం సంబంధించి 5 మండలాలు కాటారం, మల్లారం, మహదేవ్పూర్, మహమ్మతారంలో అయితే మనకి డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి. అది మన సిడిపి వర్క్స్ ప్లస్ డిఎంఎఫ్కి సంబంధించిన వర్క్, అట్లాగే వేరే నీతి ఆయోగ్ సంబంధించిన వర్క్, వీటన్నిటికీ సమీక్ష చేయడం జరిగింది. దాంట్లో పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి దాంట్లో 90% వర్క్ పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము. కాబట్టి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ ఇంజనీర్స్ ప్లస్ ఏఈ అట్లాగే మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎలక్షన్ వల్ల కొన్ని వర్క్స్ మనకి పెండింగ్లో ఉండిపోయాయి. వాటిని కూడా ఇప్పుడు వచ్చే ఒక 2-3 నెలల్లో కంప్లీట్ చేసి ఒక రూపురేఖ తయారు చేయడం జరిగింది. సో ఇట్లాంటి రివ్యూ మేము ఇక్కడ ప్రతి 15 days 20 days వేరే వేరే మండలానికి పోయి చేస్తూ ఉంటాము. దీంతో పాటుగా ఇందాక ఒక మన విలేకర్ గారు 501 సర్వే నెంబర్ 501 మాత్రం కాదు, 418 ఒక సర్వే నెంబర్ ఉంది, 501 సర్వే నెంబర్ ఉంది, సుందరరాజపేటలో సర్వే నెంబర్ 94 ఉంది. ఈ మూడింటికి నాకు తెలిసి ఇంకా 200 మందికి మనం పట్టా పాస్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఎంఆర్ఓ గారు తయారు చేసుకుని ఉన్నారు. ఎంఆర్ఓ గారు టేబుల్ మీద కూడా ఫైల్స్ ఉంటాయి. సో నాకు తెలిసి ఒక నెలలో మేము అన్నింటినీ చేయగలం.